జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం ఎంతో అద్భుతంగా చేసుకుంటూ ఉన్నాం ప్రతిరోజు. మరి ఈ రోజు జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి పిఎస్ఎన్ రెడ్డి గారు పాల్వంచ నుంచి వచ్చారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. వారు 2011 నుంచి ధ్యానం చేస్తూ విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ పిరమిడ్ నిర్మించుకొని ఆ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటూ ఇప్పుడు అందరూ కలిసి వాడుకలో లేని పిరమిడ్లు అన్నింటినీ యాక్టివేట్ చేయాలన్న సంకల్పంతో సామూహికంగా అందరూ కలిసి వెళ్ళి రోజుకు ఒక గంట ఏవైతే పిరమిడ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క చోట వారు ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. మరి ఈ రోజు వారి నుంచి ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తీసుకుందాం, మరి వెల్కమ్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే నమస్తే ప్లీజ్ అండి. కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ. అండి మీరు కంటిన్యూ చేయండి సార్, మీరు చెప్పండి ఇంకా మీది. ఓకే. మీరు ఎలా ఈ రోజు వచ్చారు ఈ ధ్యాన ఏంటి? పరిమళాల కార్యక్రమానికి వచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే మన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, సన్మాల పత్రిజీ గారికి శతకోటి వందనాలు. నమస్కారం. నా పేరు పిఎస్ఎన్ రెడ్డి. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉంటున్నాను. నేను గత 14 సంవత్సరాల నుండి ఈ పిరమిడ్ మార్గంలో ధ్యానం చేస్తూ మంచిగా మంచి అనుభవాలు పొందుతున్నాను. అట్లాగే నేను ఫస్ట్ ఈ పిరమిడ్లో మెడిటేషన్లోకి జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే, నేను ఒక పాంప్లెట్ ద్వారా ఈ మెడిటేషన్లోకి వచ్చాను. 2011లో ఒక పాంప్లెట్ దొరికింది. నేను నవభారత్ ఫెరోలైస్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను పాల్వంచలో. అక్కడ వస్తుండగా అక్కడ ఒక పాంప్లెట్ నాకు దొరికింది, ఒక మిత్రుల ద్వారా అందింది. ఆ పాంప్లెట్లో విషయం ఏంటంటే 41 రోజులు స్వామి అయ్యప్ప గారి గుడిలో 41 రోజుల కార్యక్రమం ధ్యాన జ్ఞాన యజ్ఞం మహాయజ్ఞం జరుగుతుంది. తప్పకుండా రావాలని చూసి నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంది ఈ పిరమిడ్స్, ఈ ధ్యానం అంటే ఫస్ట్లో నేను 2008లోనే ఒకసారి పత్రిజీ గారి క్లాస్కి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళటం జరిగింది. అప్పుడు ఒక అరగంట వారి యొక్క ఫ్లూట్ మ్యూజిక్ వింటూ ధ్యానం చేశాను. అప్పుడే నాకు ఇందులో మహాశక్తి ఉంది, ఇది ఎట్లయినా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు అనిపించింది. తర్వాత ఇక జాబ్ కారణాల వల్ల నేను అంత కంటిన్యూ చేయలేదు. కానీ 2011 నుంచి మాత్రం చక్కగా నేను ఈ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నాము. నాకు బీజం పడింది ఏంటంటే, మా పాల్వంచలో అప్పటికి బయ్యవరపు రామారావు గారు, మన హనుమంతరావు గారు, శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ మేనేజ్ చేస్తూ ఉండేవారు ఈ క్లాసుల్ని. నేను హనుమంతరావు గారి ద్వారా ఈ క్లాసుల్లోకి రావటం జరిగింది. ఆ 41 రోజుల క్లాసులో నేను, మా మిత్రుడు జి సుబ్బయ్య గారు ఆయన నవభారత్ ఎంప్లాయే, మేమిద్దరం ఆ క్లాసులకు వెళుతూ ఉండేవాళ్ళం. ప్రతిరోజు ఆ క్లాసులు వింటూ అయ్యప్ప గుళ్ళో మాకు కొత్త కదా అప్పుడు వాళ్ళు మాస్టర్స్ చెప్తా ఉంటే ఈ కళ్ళు మూసుకొని చూస్తుంటే అసలు ఇవన్నీ జరుగుతాయా అనేది డౌట్ ఏర్పడింది మాకు. సరే, మనం కూడా ఈ 41 రోజుల్లో కంటిన్యూ చేస్తే తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో 41 రోజులు కంటిన్యూ చేశాము. ఆ 41 రోజులు 41 మాస్టర్స్ వేరే వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, తిరుపతి నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి అలా వస్తూ వారి యొక్క సందేశాలు ఇస్తూ ఉంటే మేము కూడా ఓహో ఇది చాలా బాగుంది. మేము కూడా ఆ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ధ్యానం చేస్తూ మంచి అనుభవాలు పొందాము. అయితే మాకు పాల్వంచకి ఒక 3 కిలోమీటర్స్ ఉంటాం మేము నవభారత్ కంపెనీ దగ్గర. అక్కడి నుంచి ఈ 41 రోజు క్లాసులు అయిన తర్వాత హనుమంతరావు గారి పిరమిడ్, బయ్యవరపు రామారావు గారి పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళం మేమిద్దరం, మా సుబ్బయ్య గారు, నేను. అయితే ఒకరోజు వర్షం పడుతూ ఉంది. మేము ధ్యానానికి వెళ్ళి వస్తూ ఉంటే వర్షం పడి తడిచిపోయాం. తడిచిన తర్వాత పక్కనే హోటల్లో ఉంటే టీ తాగుతూ మాట్లాడుకుంటున్నాం అన్నమాట. మనం ఇలాగ ప్రతిరోజు అట్లా అంత దూరం వెళ్ళి రావాలంటే మంచిగా క్లైమేట్ బాగుంటే పర్లేదు, కానీ మరి వర్షము, ఎండ ఇవన్నీ ఉంటే మనకి ఇబ్బంది కదా. మరి మన ఏరియాలో ఒక పిరమిడ్ కట్టుకుంటే మనకే పని చేస్తుంది. తర్వాత ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ పిరమిడ్ పరిచయం చేసిన వాళ్ళం అవుతాము. ధ్యానం
నేర్పించిన వాళ్ళం అవుతామని ఒక ఉద్దేశం కలిగింది మాకు. అప్పటి నుండి కూడా ఆ హోటల్లోనే మరి పిరమిడ్ కట్టాలంటే ప్లేస్ కావాలి కదా, ఎలాగని ఆలోచించాము. అయితే దానికి సుబ్బయ్య గారు, మా ఇంటి వెనకాల ఒక ప్లేస్ ఉంది, అది చూపెడదాము హనుమంతరావు గారికి, అది ఓకే అంటే అక్కడ కడదాం అన్నారు. సరే అని ఈ విషయం హనుమంతరావు గారి దృష్టికి తీసుకెళ్ళాము. సార్, మరి మా సుబ్బయ్య గారి ఇంటి వెనకాల ప్లేస్ ఉంది, అది మీరు చూడండి, ఓకే అనుకుంటే అక్కడ పిరమిడ్ కడదాము అన్నారు. వారు శ్రీనివాసరావు గారు వచ్చి ఆ ప్లేస్ని చూసి, బాగుంది, మంచిగా ఉంది ఈ ప్లేసు, మీరు ఇక్కడ కట్టొచ్చని చెప్పారు మాకు. సరే సార్, మరి అప్పుడు అమౌంట్ ఎంత అవుద్దన్నాం. ఆ పిరమిడ్ కట్టాలంటే ఏముంది, ఒక 50,000లో అయిపోద్ది, ఒక 10x10 అని చెప్పారనమాట. సరే 50,000 అవుద్దన్నారు కదా, మరి డబ్బులు ఎలాగా అనుకున్నాం మేము. అంతలోకే మా మిత్రుడు సుబ్బయ్య గారు నేను ఒక 5,000 వేస్తానన్నాడు. నేను కూడా ఒక 5,000 వేస్తానన్నాను. ఆ 10,000తోనే మేము పిరమిడ్ స్టార్ట్ చేస్తూ ఇలా మా తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఇలా ఈ విషయం చెప్తుంటే అందరూ కూడా వారికి తోచిన సహాయం చేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు. అలా మా కాలనీలో కూడా వెళ్ళినప్పుడు మాకంటే సీనియర్ మాస్టర్స్ ఒక ఇద్దరు మాకు పరిచయం అయ్యారు. ఇది మంచి పనే, ఈ పిరమిడ్ కట్టడము, చక్కగా మేము కూడా జాయిన్ అవుతాము, చేయండి అని వారు కూడా వెంబటే ఒక 5,000 10,000 అలా అలా ఒకళ్ళు ఇచ్చారు. మాకు పిరమిడ్ కంప్లీట్ అయ్యేసరికి అమౌంట్ అయిపోయేసరికి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా మాకు అమౌంట్ అందేది. అంటే దీనివల్ల మాకు అర్థమైంది ఏంటంటే, మనం ప్రకృతికి పని చేయటానికి ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు మనకు ప్రకృతి సహాయం చేస్తుందని మాకు అర్థమైంది. అప్పుడు ఆ పిరమిడ్ కంప్లీట్ చేశాము 2011లో. 11 డిసెంబర్లో కంప్లీట్ అయిన తర్వాత ధ్యాన మహాచక్రం వైజాగ్లో జరుగుతుంది. అప్పుడు 2012లో 2011లో ధ్యాన మహాచక్రం వైజాగ్లో జరుగుతుంది. అక్కడికి వెళ్ళాం, మా పాల్వంచి వాళ్ళందరం మాస్టర్స్ అందరం కలిసి. అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా అప్పుడు మేము పత్రిజీ గారిని చూసామన్నమాట. వారిని చూసి ఆ జనాలను అందరినీ చూసి, ఓహో, ఇది ఇంత గొప్పగా ఉంటుందా, ఇది చాలా మంచి మార్గంలోకి వచ్చాం మనం అని మాకు అనిపించింది. మాకు అంతమంది జనాలు కూర్చొని ఒక 10,000 మంది 5,000 మంది మార్నింగ్ అలా ధ్యానం చేస్తూ, అఖండ ధ్యానం చేస్తూ వాళ్ళందరినీ చూస్తే మాకు చాలా సంతోషం కలిగింది. మనం కూడా ఇక నుంచి కంటిన్యూగా మనం ఇది వదిలిపెట్టకుండా చేయాలని ఒక ఆలోచన కలిగింది. అలాగే జనవరి 20వ తారీఖు 2012వ సంవత్సరంలో పిరమిడ్ గారు పాల్వంచ రావడం జరిగింది. అదే రోజు పాల్వంచలో 3 పిరమిడ్స్ ఓపెన్ చేశారు. చక్కగా పత్రిజీ గారు అప్పుడు అన్నది ఏంటంటే, మరి నీకు పిరమిడ్ కట్టాలని ఎందుకు అనిపించింది అని అన్నారు సార్. అంటే మనం బయట కూర్చొని చేసిన దానికంటే పిరమిడ్లో కూర్చొని చేస్తే 3 రెట్లు శక్తి అధికంగా వస్తుంది. అలాగే గ్రూప్లో కూర్చొని చేస్తే మనకి ఇంకో 3 రెట్లు అధికంగా వస్తుంది. అందుకని నాకు పిరమిడ్ కట్టాలనిపించింది, కట్టాము అని సారే ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఆ పిరమిడ్ కంటిన్యూగా నడుస్తుంది. ఆ పిరమిడే కాకుండా మన పాల్వంచలో ఏ కార్యక్రమాలు జరిగినా, తర్వాత చుట్టుపక్కల భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, ఖమ్మం, బయ్యారం, వెంకటాపురం ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, శాకాహార ర్యాలీలు జరిగినా, పిరమిడ్స్ ఓపెనింగ్స్ జరిగినా, మేము మా బృందం అందరం కలిసి ఆ కార్యక్రమాలకు హాజరయ్యి మా వంతు సహాయం అందించేవాళ్ళం. చాలా హ్యాపీగా ఉంది మనకి ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత. దాన్ని కంటిన్యూ చేస్తున్నాము. అలాగే మాకు ఈ పాల్వంచలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ కేంద్రం ఒకటి ఉంది. దాన్ని కుసుమ్ కుమార్ గారు, హనుమంతరావు గారు, మన పాల్వంచ బృందం అందరూ కలిసి మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఆదివారము అక్కడ ధ్యాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సజ్జన సాంగత్యము, ధ్యానము, ధ్యాన ప్రసాదము కార్యక్రమాలు తప్పకుండా మేమందరం హాజరవుతాము. అదే కాకుండా పాల్వంచలో KTPS కాలనీలో
కేటీపీఎస్ ఏ కాలనీలో ఒక 2 పిరమిడ్స్ కట్టించాము మనమే. ఆ ప్లేసు కేటీపీఎస్ యాజమాన్యం వారు ఇచ్చారు. దాని పక్కనే యోగా హాలు వారు కట్టించారు. కానీ 2 పిరమిడ్స్ మాత్రం మనం మన పిఎస్ఎస్ఎం సంస్థ ద్వారా కట్టించి శంబాళ్ళ పిరమిడ్, కామధేను పిరమిడ్, ఆ 2 పిరమిడ్స్ పేర్లు ప్రతి ఆదివారము అక్కడ ఆధ్యాత్మిక ఆదివారం జరుపుకుంటున్నాము. ప్రతి ఆదివారం కూడా అక్కడ ఒక 70-80 మంది మంచి కార్యక్రమాలు, ఎక్కువగా ఇంకేదన్నా ఉంటే 100 మంది అలా వస్తున్నారు ఇప్పుడు. ఆ కార్యక్రమాన్ని పాల్వంచ పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు హనుమంతరావు గారు ద్వారా వై నాగేశ్వరరావు గారు, సుధా మేడం గారు, సారయ్య గారు, తర్వాత సారయ్య గారి మిస్సెస్, ఇంకా మా బృందము అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఆ కార్యక్రమంలో మంచి మంచి అనుభవాలు వస్తున్నాయి. కొత్త మాస్టర్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఈ యొక్క ధ్యానాన్ని చేస్తున్నారు. ఇందులోకి వచ్చిన వాళ్ళు మేము ఇంకా ముందు వస్తే బాగుండేదే, ఇప్పుడే లేటుగా జాయిన్ అయ్యాము, అయినా పర్వాలేదు, ఇంతకాలానికి మనకు మంచి మార్గం దొరికింది అని అనుకుంటూ రోజుకి కొత్త వారిని కూడా వస్తుంటే వారికి ధ్యానం చెప్తూ ఇక్కడ ఈ చుట్టుపక్కల స్కూళ్ళల్లో కూడా వెళ్ళి మన పాలంత పిరమిడ్ మాస్టర్స్ అందరము స్కూల్స్కి వెళ్ళి ధ్యానం చెప్తున్నాము. అలాగే ఈ చుట్టుపక్కల విలేజెస్లో కూడా వెళ్ళి వారికి ధ్యానం చెప్తున్నాము. ఈ ధ్యానం చెప్తా ఉంటే కొత్త వాళ్ళకి కూడా నేర్చుకొని చాలామంది మన ఈ ధ్యాన మార్గంలోకి వస్తున్నారు. మనం ఓరల్గా వెళ్ళి చెప్పడమే కాకుండా, ఫిజికల్గా వెళ్ళి చెప్పడమే కాకుండా, మన పిఎంసి ద్వారా, యూట్యూబ్ ద్వారా చాలామంది ఇప్పుడు మన ఈ పిరమిడ్ ధ్యానంలోకి వస్తూ మంచి అనుభూతులు పొందుతున్నారు. అలాగే ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా కూడా మన పిరమిడ్లు కడుతున్నాము. ఈ పిఎంసి ద్వారా మనకి ప్రపంచవ్యాప్తంగా 142 దేశాల వరకు మన పిఎంసి ఛానల్ వెళ్ళి మన ధ్యాన పరిచయం చేసుకొని అక్కడ కూడా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ పిఎంసి మన ట్రస్ట్ వారికి, మన హైదరాబాద్ ట్రస్ట్ మాస్టర్స్కి చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ పిఎంసికి సహకరించినటువంటి మాస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమాల్లో మేము పిఎంసి సేవాదల్లో కూడా వర్క్ చేస్తున్నామండి. సేవాదల్ తరఫున కూడా ఇక్కడ ప్రతి గ్రామాలకు వెళ్ళి ధ్యానం చెప్తూ చాలా కొత్త వారిని జాయిన్ చేస్తున్నాము. పిఎంసి సేవాదల్ ద్వారా ఈ సంవత్సరం 2024 పిరమిడ్ మహాధ్యాన యాగంలో మేము సేవాదల్ తరఫున మన ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారికి ఆ సరస్వతి ప్రాంగణంలో ఆ కుర్చీలు వేయటము, సర్దటము, వచ్చిన వాళ్ళని చక్కగా కూర్చోబెట్టడము, మళ్ళా ధ్యానం అయిపోగానే ఆ కుర్చీలన్నీ మంచిగా సర్ది, అది మా డ్యూటీ. అందులో మంచి అనుభవం వచ్చిందండి. అంతమందికి మనం సేవ చేస్తుంటే సేవలో ఎంత గొప్పతనం ఉందా అని ఎక్కువగా అప్పటి నుంచి కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి ఇంకా ఎక్కువ సేవని కొనసాగిస్తున్నాము. పిఎంసి సేవాదల్లో చేరటం, అందులో వర్క్ చేయటము మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులోకి వచ్చిన తర్వాత అసలు వెనుదిరిగి చూసేది లేదు. అసలు అన్నిటికంటే ఇదే గొప్పది. నాకైతే ₹1,00,00,000 వచ్చిందన్న ఆనందం కంటే కూడా ఈ పిరమిడ్ ధ్యానంలో అంత ఆనందం పొందుతున్నాను. నేను హ్యాపీగా ఉంది. నాకు ఇప్పుడు 72 ఇయర్స్ అయినా నేను మా ఉన్న ఫ్రెండ్స్, మా సర్కిల్లో అందరికంటే కూడా నేను చాలా హుషారుగా అనిపిస్తుంది నాకు. వాళ్ళు కూడా అంటున్నారు, ఎందుకయ్యా నువ్వు మా అందరికంటే కూడా యాక్టివ్గా ఉంటావు, నువ్వు చక్కగా అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నావు, నీకు ఇంత ఏజ్ ఉన్నా కానీ ఏంటి యొక్క గొప్పతనం అంటే, నా గొప్పతనం ఏం లేదు బాబు, ఇలా రోజు మెడిటేషన్ చేస్తే ఎవరైనా ఇలాగే ఉంటారు. మెడిటేషన్ వల్ల
చాలా లాభాలు ఉన్నాయి. అయితే ప్రతి మనిషి కూడా ఏ పని చేసినా అసలు ఈ పని వల్ల నాకు లాభం ఏంటి అని అనుకుంటారు. ఎవరైనా అంతే కదా! ఆ పనిలో లాభం ఉంటేనే మనం ఆ పని చేస్తాం. లేకపోతే ఆ పనికి రాము కదా! నేను అదే చెప్తా ఉంటాను. ఈ ధ్యానం వల్ల మేము చాలా లాభం పొందాము. ముఖ్యంగా ఏంటంటే 60లో 20 లాగా కనపడతాం మన వయసు. అంత యాక్టివ్‌గా ఉంటాము. తర్వాత మన ఆయుష్ కూడా పెరుగుతుంది. ఈ యొక్క ధ్యానం చేయటం వల్ల విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మన ప్రతి శరీరంలోని ప్రతి అణువణువుకు వెళ్ళి మనలోని బ్లాక్స్‌ని క్లియర్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి ఆరోగ్యపరంగా రుగ్మతలు రావు. ఒకవేళ ఏమన్నా ఉన్నా ఈ యొక్క ప్రక్రియ వల్ల ఎక్కువగా మన రుగ్మతలు ఎక్కడైతే ఉన్నాయో మన శరీర భాగంలో అక్కడ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మనం ధ్యానం చేసేటప్పుడు మనకు కొన్ని చోట్ల పెయిన్ వస్తుంటుంది. కొత్తలో ఏంటంటే అయ్యో నాకు ఈ ధ్యానం చేస్తుంటే పెయిన్ వస్తుంది, ఇక్కడ దురద పెడుతుంది, నొప్పి పెడుతుంది, చీమలు కుట్టినట్టు ఉంటుంది. కొత్తలో భయపడతాం. అంటే ఈ ధ్యానం చేసిన దగ్గర నుంచి ఇలాగవుతుంది ఏంటా అని మన సీనియర్స్ని అడిగితే చెప్తారు. అంటే నీకు అక్కడ ప్రాసెస్ జరుగుతుంది, దానివల్ల భయపడాల్సిన విషయం లేదు. మనకి ఎక్కడైతే ఎక్కువ ప్రాబ్లం ఉందో అక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ వచ్చి ఆ యొక్క భాగం క్లియర్ అవుతా ఉంటుంది అనమాట. దానివల్ల మన జబ్బులు పోతాయి అనే విషయం నేను తెలుసుకున్నాను. చాలా మంది ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నాను. నేను ఇదివరకు హెడేక్‌కి టాబ్లెట్ వాడేవాడిని బీపీకి. కానీ ఈ ధ్యానం చేయటం వల్ల టాబ్లెట్ అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు వాడటం లేదు నేను. అయినా నాకేం ప్రాబ్లం లేదు. బ్రహ్మాండంగా ఉంది. అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అనేది మన కోరిక. మన పత్రిజీ గారి యొక్క కోరిక నెరవేర్చాలంటే ఆయన ఎలా కష్టపడ్డారో మనం కూడా అలా మనకు చేతనైనంత వరకు ఆయన విశ్రాంతి లేకుండా కష్టపడ్డారు. ఆయన రోజుకి ఒక 4, 5 గంటలే రెస్ట్ తీసుకునేవాళ్ళు. వారి యొక్క ట్రావెలింగ్ షెడ్యూల్ చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించేది. రాత్రి 11, 12 గంటల వరకు ఒక ఊళ్ళో ఉండేవాళ్ళు. మళ్ళీ ఉదయమే ఇంకో ఊరికెళ్ళి క్లాస్ చెప్పేవారు. అంత విరామం లేకుండా కష్టపడి చేశారు ఆయన. అందుకనే ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనకు చేతనైనంత మన ఖాళీ టైంలో మనం కష్టపడితే మన యొక్క సేవ యొక్క ఫలితం దొరుకుతుంది. మనం మానవ సేవే మాధవ సేవ అంటాం. మానవ సేవ అంటే ఈ శరీరానికి సంబంధించింది. దాన్ని మానవ సేవ అంటాం. మానవ సేవ మాధవ సేవ అంటారు మన పూర్వం. కానీ మన ఈ సొసైటీ ద్వారా తెలుసుకుంది ఏంటంటే మాధవ సేవే మాధవ సేవ. మాధవ సేవ అంటే ఏంటంటే మనలోకి మనం ప్రయాణిస్తే మనకు విషయాలు తెలుస్తాయి. మనం దేవునితో ఉన్నట్లే. అదే ఈ విద్యని, ఇది దైవ విద్య. ఈ విద్యను బోధించటం వల్ల మాధవ సేవ చేసిన వాళ్ళు అవుతాం. అందుకని మాధవ సేవే మాధవ సేవ. ఈ మాధవ సేవ చేస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా చేయాలనిపిస్తుంది. ఎంత చేసినా విసుగనేది అనిపించడం లేదు. హ్యాపీగా ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీకు వీలున్నంత సమయాన్ని ఈ మాధవ సేవకి ఉపయోగించండి. మన జన్మ ఇదే ఆఖరి జన్మగా చేసుకోవాలి. ప్రతి మనిషి కూడా మనం ఇప్పటికీ సుమారుగా ప్రతి మనిషి 4, 5 వందల జన్మలు ఎత్తుతా ఉంటాడు. ఎందుకు ఎత్తుతా ఉంటామంటే మనం ఈ భూలోకంలోకి వచ్చిన పని వేరు, మనం చేస్తున్న పని వేరు. అక్కడ ఒప్పందం వేరే చేసుకొని వస్తాము. కానీ ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత ఈ సంసారం అనే బంధంలో పడిపోయి మనం వచ్చిన పని మర్చిపోతాం. ఈ యొక్క ధ్యానం చేయటం వల్ల ప్రతి మనిషికి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అనేది తెలుస్తుంది. ఆ పని చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా తెలియలేని వాళ్ళు ఏంటంటే ఇంకా
ప్రాపంచికంలో పడి ఆ పనులు చేసుకుంటా అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఆ ఇల్లు కట్టాలి, ఈ ఇల్లు కట్టాలి అనే ఎవతోనే ఉంటారు. అదే ప్రపంచం అనుకుంటారు. మనం చిన్నప్పటి నుంచి పెద్దయ్యాం, చదువుకున్నాం, ఉద్యోగం సంపాదించాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, మళ్ళా వాళ్ళకి చదువులు చెప్పించాం, వాళ్ళకి పెళ్లిళ్ళు చేశాం, ఇంకా వాళ్ళ మనవలకి వాళ్ళ సేవలు కూడా చేస్తూ ఉంటాం. ఈ ఏజ్ లో మన మానవ సర్కిల్ అది. కానీ మనం ఇంకేంటంటే ఇంకా చేస్తూ చేస్తూ పోతూ ఉంటే ఎప్పటికీ మన బంధాలు బాధ్యతలు అనేవి ఉంటానే ఉంటాయి. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బాధ్యత ఎంతవరకు. మనం పిల్లల్ని కన్నాం, పెళ్ళిళ్ళు చేసాం, వాళ్ళకి చదువులు చెప్పించాం, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతున్నాం. అంతటితోని మనం కొంచెం సాంసారిక బాధ్యతలు వదిలించుకొని ఆధ్యాత్మిక సేవలోకి రావాలి. మనకి మన అకౌంట్లో పైన అకౌంట్లో క్రెడిట్ అయ్యేది సంపాదించుకోవాలి. మన పై అకౌంట్లో ఏం క్రెడిట్ అవుతుంది? మనకున్న ఆస్తులు, మనకున్న ఇల్లు, మనకున్న భూములు, ఇవి ఒక్క రూపాయి కూడా మనం ఎమ్మట రాదు. మన ఎమ్మట వచ్చేది ఏంటయ్యా అంటే మనం నిస్వార్థంగా మనం ఏ ఫలితము ఆశించకుండా చేసే సేవే మనకి మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, జమ అవుతుంది. కాబట్టి అది అది చేయాలి మనం. అందులోనే ఆనందం ఉంది, అందులోనే చాలా సంతృప్తి ఉంది. రీసెంట్గా ఈ మధ్యన మేము ఒక మా కుసుమ్ కుమార్ గారి మేడంకి ఒక మాస్టర్స్ ఆదేశించారు. మన పాల్వంచలో 21 పిరమిడ్స్ ఉన్నాయి. ఆ 21 పిరమిడ్స్ లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పిరమిడ్ లో గ్రూప్ గా మెడిటేషన్ చేయాలి అని వారికి ఆదేశం వచ్చింది. అప్పుడు వారు మా గ్రూప్స్ తోని పంచుకున్నారు. మేమందరం కలిసి అలాగే మేడం, చక్కగా వెళదాము, చేద్దాము అని అన్నది. నాకు ఈ థాట్ మా హనుమంతరావు గారు మొన్న ఒక 3 నెలల క్రితం మన పాల్వంచ పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని ఒక లిస్ట్ తయారు చేయండి. ఆ లిస్ట్ తయారు చేసి రమేష్ గారికి ఇవ్వండి, వారు మన పిఎంసికి పంపుతారు. మనకి టోటల్ గా ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయో మన పిఎంసికి లెక్క కావాలంట. అంటే నేను వారి ఆదేశాల ప్రకారం కొన్ని పిరమిడ్స్ కి వెళ్ళి వివరాలు తీసుకొని వాళ్ళ యొక్క చేసి ఆ పొజిషన్ ఏంటో కూడా తెలుసుకొని ఉన్నాను. అప్పుడే నాకు అనిపించింది, అరే ఇన్ని పిరమిడ్స్ చాలా కష్టపడి చాలా డబ్బు ఖర్చు పెట్టి కట్టించారు కదా, వాటిని కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల నిరుపయోగంగా వాడటం లేదు వాళ్ళు. నాకు అప్పుడు బాధేసింది. ఎట్లాగైనా వీటిని మళ్ళీ రన్నింగ్ లో పెట్టాలి. మనం అందరం గ్రూప్ గా వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి చిన్న చిన్నవి అవన్నీ క్లియర్ చేస్తే మళ్ళీ రన్నింగ్ లోకి వస్తాయని ఒక ఆలోచన వచ్చింది. వచ్చి మా మిత్రులతో పంచుకున్నాం. మనం తప్పకుండా వెళ్దామని అన్నారు. అట్లానే ఈ మేడం కూడా ఈ సందేశం మాస్టర్స్ ఇచ్చారు కాబట్టి ఇక అందరం ఏకమయ్యి మొన్న 3వ తారీఖు నుంచి, ఈ నెల జూలై నెల 3వ తారీఖు నుంచి ఒక్కొక్క పిరమిడ్కి వెళ్ళి అందులో ఒక 20 మంది వరకు మన వాళ్ళు ఉంటారు. అలాగే మనం ఎప్పుడైతే 20 మంది వెళ్ళామో ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక 10-15 మంది జాయిన్ అవుతారు. వాళ్ళు మనని చూసి చక్కగా అయ్యో మేము కూడా చేస్తాం ధ్యానం, మనకి పిరమిడ్ శక్తిదాయకమైనది ఉంది, మనం ఉపయోగించుకోవట్లేదు, మేము కూడా తప్పకుండా చేస్తాం సార్ అని మాకు మాటిస్తున్నారు. వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆ విషయం, ఆ మాటలు విని మాకు కూడా చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఆ చిన్న చిన్న కారణాలు. ఒక ఊర్లో
మా పాలంతలో వెంగళరావు కాలనీ ఉంది. ఆ మాస్టర్ సీనియర్ మాస్టర్ ఆయన చారి గారని 2011 నుంచే మాకు పరిచయం ఆయన. మేమందరం అప్పుడు కడతాలు 2012లో కడతాలకొచ్చి అఖండ ధ్యానం చేసాం. 11 రోజులు అఖండ ధ్యానం. అప్పుడు పరిచయం. ఆ మూమెంట్‌లో ఆయన పిరమిడ్ కట్టించారు. పిరమిడ్ కట్టించి చక్కగా చేస్తూ ఉండేవాళ్ళు కార్యక్రమాలు. ఒక 7, 8 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన కాలం చేశారు. కాలం చేసిన తర్వాత అది పల్లెటూరు అన్నమాట. అక్కడ టాక్ ఎలా వచ్చిందంటే, మా ఇంటి పక్కన వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ ఉండేవాడు. ఆ చారి గారి అబ్బాయి ఫ్రెండ్ ఉండి, వాళ్ళు రాత్రి ఆయన చారి గారు చనిపోయారంట. ఆయన ఏదో ఇది ఆహ్, గాలి పీల్చటం, వదలటం ఇయన్నీ యోగా చేసి దానివల్ల వచ్చిందట. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడట అని అన్నాడాయన. అతనితోనన్నా నేను. అదే ఇది కాదు బాబు. అతను చేసేది మెడిటేషను. మెడిటేషన్‌కి ఈ చావుకి ఎటువంటి సంబంధం ఉండదు. మెడిటేషన్ చేయటం వల్ల మనకి ఉన్న అనారోగ్యాలు పోతాయి. దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అది కాదు కారణము. నువ్వు కరెక్ట్ తెలుసుకో అని అతనితోనన్నా. అట్లాగనే మేమందరం కలిసి అక్కడికి వెళ్ళాం. వారింటికెళ్తే అదే హార్ట్ అటాక్ వల్ల చనిపోయారని తెలిసింది. తెలిసి ఆ తర్వాత మేమందరం వెళ్ళి ఆ రోజు కార్యక్రమం ముగించి వచ్చేసాము. ఇంక తర్వాత అక్కడికి వెళ్ళటం కుదిరిపడలేదు. మనం ఎవరి పనులలో వాళ్ళున్నాము. బిజీలో ఉండటం వల్ల అటు వెళ్ళటం కుదరలేదు మాకు. నేను ఈ పిరమిడ్స్ లిస్ట్ రాసుకోవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మేడంతోని మాట్లాడా. "ఏంటి మేడం ఎందుకని వాడట్లేదు మీరు?" అంటే "సార్ మా హస్బెండ్ కాలం చేసిన దగ్గర నుంచి ఈ ఊరోళ్ళందరూ ఏం చేశారంటే, మీరు అది చేయటం వల్లే, అది కట్టడం వల్లే, మీరు ఇది చేయటం వల్లే ఇట్లా జరిగింది" అని వాళ్ళందరూ అనేసరికి ఈమెకి కూడా డౌట్ వచ్చేసి చేయటంలా. "అదేంటి మేడం మీరు సీనియర్ మాస్టర్ కదా! వాళ్ళంటే తెలియకేదో అన్నారు. మీరు కూడా వాళ్ళ మాటలు పట్టుకొని చేయకుండా ఉండటం ఏంటంటే, ఏమోనండి మరి అప్పటినుంచి మీరు కూడా ఎవరు రాలేదు కదా! నాకు అందుకనే ఇంకా అట్లా ఎళ్ళబుద్ధి కాలే, చేయబుద్ధి కావట్లేదు" అంట. అట్లా లేదు మేడం. మేము తప్పకుండా వస్తాము. తప్పకుండా వచ్చి మీ ఇక్కడ వల్ల డౌట్స్ కూడా క్లియర్ చేస్తాము. మీరు చేయాలి. చేస్తేనే మనకు బావుంటుంది గదా! తెలియనోళ్ళు ఎన్నో ఏదో అనుకుంటారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి మనము. అప్పుడు వాళ్ళు కూడా మన మార్గంలోకొస్తారు అని ఆమెతోనంటే, అలాగే, అలాగే సార్ నేను తప్పకుండా నేను ఊరెళ్తున్నాను. ఊరు వెళ్లి వచ్చినెమ్మటే నేను మీకు కబురు చేస్తాను. అప్పటి నుంచి మన పిరమిడ్‌లో చేద్దామని అన్నారు. వారు కూడా టచ్‌లో ఉన్నారు. మళ్ళా ఊరు నుంచి రాంగానే వారు కబురు చేస్తారు. అలాగే నేను ఒక్కొక్క పిరమిడ్‌కెళ్ళి ముందుగా వెళ్లి ఆ పరిస్థితి ఏంటో చూసి వాళ్ళు కొంతమంది ఇంట్రెస్ట్ ఉంది. పిరమిడ్ కట్టించుకున్నారు. ఆయన ఒక టీచర్. ప్లస్ బుజీ మాస్టర్. ఆయన యూనియన్ లీడర్. ఆయనకి పిరమిడ్‌లో కొద్దిగా జనాలు కూర్చోబెట్టి చేయడానికి టైం లేదు. అయితే పిరమిడ్ గురించి చెప్పాను నేను. దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి సార్. మీరు తప్పకుండా మీరు చేయండి. మీ ఫ్యామిలీ మొత్తం చేయండి. చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పండి. మేము కూడా అప్పుడప్పుడు వచ్చి వారికి తెలియపరుస్తాము. మా ఎక్స్‌పీరియన్స్ కూడా వాళ్ళకి చెప్తాము. అట్లా కంటిన్యూ చేద్దామంటే వారు ఒప్పుకున్నారు. వారి పిరమిడ్‌కి రాములు నాయక్ గారు ఈరోజు వారింట్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు మెడిటేషన్ ఉంది. గ్రూప్ మెడిటేషన్. మధ్యాహ్నం వెళ్తాం. రోజు మధ్యాహ్నం పెట్టుకున్నాం. అప్పుడైతే అందరికీ ఫ్రీగా ఉంటుంది గదా! ఎక్కువగా లేడీస్‌కి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రతి ఒక్క పిరమిడ్‌లో రోజుకొక పిరమిడ్ ధ్యానం మొదలుపెట్టాం సార్. ఈ రోజున ఆహ్, 12వ తారీఖు అంటే 10వ పిరమిడ్ ఈరోజు. మొదటి పిరమిడ్ విజయలక్ష్మి మేడం గారి ఇంట్లో పెట్టాం. రెండో పిరమిడ్ నాగేశ్వరరావు గారి ఇంట్లో పెట్టాము. మూడో రోజు ఇంకో మాస్టర్ గారి ఇంట్లో పెట్టాము. వాళ్ళందరూ ఇంట్రెస్టే. కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల సరిగ్గా వాడటం లేదు. మనం వెళ్లి చేస్తే బ్రహ్మాండంగా ఓకే అని చేస్తున్నారు. అందుకని మనం తప్పకుండా మేము చేయటమే కాకుండా మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఇటువంటి పిరమిడ్స్ ప్రతి ఒక్క పిరమిడ్ దగ్గరికెళ్లి గ్రూప్‌గా వెళ్లి నెలకో, 2 నెలలకో, 3 నెలలకో ఒక్కసారి గ్రూప్ మెడిటేషన్ చేయండి. దానివల్ల చుట్టుపక్కల వాళ్ళకి గూడా కొత్త వారికి అర్థమవుతుంది. దాని యొక్క విలువ తెలుస్తుంది. అప్పుడు అందరూ మనం కట్టిన పిరమిడ్స్ కట్టిన యొక్క ఉపయోగాన్ని, మన యొక్క పత్రిజీ గారి యొక్క ఉద్దేశాన్ని మనం బలపరిచినట్టు అవుతాం.
అందరికీ పిరమిడ్ ద్వారా అయితే ఇంకా శక్తివంతంగా ఉంటుంది కదా. ధ్యానం 3 రెట్లు శక్తి అధికం కదా. ఆ పిరమిడ్ విశేషం కూడా వారికి చుట్టుపక్కల వారికి తెలియజేస్తే తప్పకుండా అందరూ వస్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత నాకెంతో ఆనందంగా ఉంది. కొంతమంది వాళ్ళకి ఇంకో అపార్ట్మెంట్‌లో ఒకటి జరిగింది. ఆ కొత్త అపార్ట్మెంట్‌లో కట్టినప్పుడు మనం పిరమిడ్ మాస్టర్స్ కూడా ఆ అపార్ట్మెంట్‌లో అపార్ట్మెంట్ ఒకటి తీసుకున్నారు. అట్లా ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు ఆ పిరమిడ్. అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఉద్యోగరీత్యా వేరే ఊరు ట్రాన్స్‌ఫర్ అవ్వటం, వేరే వేరే కారణం వల్ల వాళ్ళ యొక్క అపార్ట్మెంట్ అమ్ముకొని వెళ్ళిపోవటం వల్ల ఆ అపార్ట్మెంట్‌లో ధ్యానం చేసేవాళ్ళు ఎవరు లేరు. లేకపోయేసరికి దాని విలువ తెలవాలి కదా వాళ్ళకి. ఇప్పుడు కొత్తగా వచ్చినోళ్ళు వాళ్ళకి తెలీదు. మనం తెలియపరచాలి. వాళ్ళ ఇద్దరు ముగ్గురు నంబర్‌లు సంపాదించి నేను మాట్లాడాను వారితోని. మాట్లాడితే మా కమిటీతోని మాట్లాడి చెప్తామన్నారు. 2 రోజులు అయిన తర్వాత చెప్తామన్నారు. మళ్ళా నేను ఫోన్ చేశాను. అంటే మా మా అసోసియేషన్ సెక్రటరీ గారు వద్దన్నారండి. అది వాడటం లేదు. అందులో స్టోర్ రూమ్‌గా ఏవో సామాన్లున్నాయి. అయన్నీ తీయడం, పెట్టడం ఇయన్నీ కష్టం అని అన్నారు. నేను మళ్ళా మేము ఒకసారి పర్సనల్‌గా వెళ్లి మాట్లాడి అది కూడా సెట్ చేస్తాము. ఏంలే చిన్న చిన్న ప్రాబ్లమ్సే. అంటే దాని యొక్క విలువ మనం తెలియపరిస్తే ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ మార్గంలోకి వచ్చేస్తారు. మనం ఈ లాభం పొందిందే గాకుండా ప్రతి ఒక్కరికి మనం ఈ లాభం కలగజేయాలని, ఇంకా ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలని నా యొక్క ప్రగాఢ విశ్వాసం, ఆకాంక్ష. అట్లాగే నా శక్తి వంచన లేకుండా మేమన్నీ చేస్తున్నాము. మన యొక్క మాస్టర్స్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆదేశాలు చక్కగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇందులో చెప్పలేనన్ని అనుభవాలు, నడవలేని వాళ్ళు కూడా మేము ర్యాలీలకెళ్ళినప్పుడు, మహాశాకాహార ర్యాలీలకెళ్ళినప్పుడు పెద్ద వయసు వారు కూడా 60, 70 సంవత్సరాల వాళ్ళు కూడా చక్కగా హుషారుగా నడుస్తూ, నినాదాలు చేస్తూ, ప్లే కార్డ్స్ పెట్టుకుంటూ, క్యాప్స్ పెట్టుకుంటూ బ్రహ్మాండంగా ఒక పండగలాగా ఉంటుంది మాకు. మరి ర్యాలీలకెళ్ళినా, గ్రూప్ మెడిటేషన్‌కెళ్ళినా రోజు పండగే. ఎంత ఆనందంగా ఉంటుందో. ఈ యొక్క ఆనందము మనము వేరే ఏ పనిలో చేసిన ఈ ఆనందం దొరకదు. కాబట్టి దీన్ని ప్రోత్సహిస్తూ, మన వంతు కృషిగా చేస్తూ అందరికీ చాలా మందికి మనం ఈ ధ్యానం తీసుకెళ్లాలని చక్కగా అనుకుంటున్నాము. అలాగే మాకు తోచింది ఇంకా కొత్త కొత్త ఊళ్ళలోకి వెళ్ళి ఇంకా డెవలప్ చేయాలని ప్రతి ఒక్కళ్ళము కృషి చేస్తే అవుతుంది. అంటే ఇందులో మనం అందరము మాస్టర్స్ అన్ని పనులు చేయలేం. అందరికీ కొన్ని కొన్ని చేయగలరు. ఏ మాస్టర్ ఏ పని చేయగలరో వారికి ఆ పని ఇస్తే చాలా సక్సెస్ అవుతది. ఒక మాస్టరు తన యొక్క స్పీచ్ బాగా ఇవ్వగలరు. క్లాస్ బాగా చెప్పగలరు. ఆ మాస్టర్‌కి ఆ క్లాస్ బాధ్యత అప్పజెప్పాలి. ఇంకో మాస్టరు జనాల్లోకి వెళ్ళి ఈ ధ్యానం గురించి చెప్పి, మోటివేట్ చేసి జనాల్ని ఒక 10 మందిని కూడబెట్టి అక్కడ క్లాస్ పెట్టిస్తాడు. ఆయన టెక్నిక్ అది. అలాంటోళ్ళని దానికి వదలాలి. కొంతమంది మాస్టర్లు ఆ భోజనానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. చక్కగా వంట వండే మాస్టర్లున్నారు. మళ్ళా వాళ్ళకి హెల్ప్ చేసే మాస్టర్లున్నారు. కొంతమంది మాస్టర్లు ఆర్థికంగా సహాయం చేస్తారు. నేను ఈరోజు ఖర్చు నేను పెట్టుకుంటాను అని ముందుకు వస్తున్నారు. అట్లా మనం వారిని డబ్బు రూపంగా అడగడం కంటే ఎవరు ఏది చేతైతే అది చేపించాలి. బలవంతం పెట్టకూడదు. కొత్త వారికేంటంటే రాంగానే వారికి బలవంతంగా అది ఇది అని పెడితే ఎవరు రారు. మానేస్తారు. వచ్చే కొత్త వాళ్ళకి వాళ్ళ మీద ఎటువంటి లోడ్ పడకుండా వారికి ఈ ధ్యానం గురించి చెప్పగలగాలి. అప్పుడు ఆ ధ్యానం గురించి లబ్ధి పొందితే వారే వారికి తోచిన సహాయం చేస్తారు. మనం అడిగిన దానికంటే ఎక్కువ సహాయం చేస్తారు. మనం అడిగితే రూ. 100 ఇచ్చారనుకోండి. మనం అడగకుండా ఉంటే 200 ఖర్చయినా పెడతారు ఈళ్ళు.
వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులోంచి రావాలి మనకి చేయాలని. మనం ఫోర్స్‌గా అడగకూడదు అసలు. ఏదన్నా విషయం ఉంటే టచ్ చేసి వదిలేయాలి. వదిలేస్తే ఆ టైం వచ్చినప్పుడు అడగంగానే మనకెవరు ఇవ్వరు. అందరూ ఇవ్వరు అడగంగానే. ఆ సమయం రాంగానే వస్తాయి. చెప్పడం మన ధర్మం. బాబు ఈ పని చేస్తే ఈ ఉపయోగం ఉంటుంది. మన వంతు సహాయంగా మనం చేయాలి అని చెప్పి వదిలేయాలి. అప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ఆ మాస్టర్స్ చక్కగా మనం అనుకున్న దానికంటే ఎక్కువ సహాయ సహకారాలు అందిస్తున్నారు. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మనం ఇలా ఉంటే ఇంకా మనకి కొత్త వాళ్ళు పెరుగుతారు. అదే పాత వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటూ, ఎవరికిచ్చే విలువ వాళ్ళకిస్తూ, అందరిని ఒకేలాగా చూస్తూ, అందరినీ తన్, మన్, ధన్ ఈ 3 విధాలుగా ఉపయోగపడతారు. ఎవరెవరు ఏ మాస్టర్ మనకి ఏ సేవ చేయగలరో దానికి వారిని ఉపయోగిస్తే ఇంకా సక్సెస్ అవుతుంది. ఆ విధంగా ముందుకెళ్ళాలి మనం. ఈరోజు మనకి ఈ డిజిటల్ కార్యక్రమం నేను చాలా సార్లు విన్నాను క్లాసులయ్యి. అమెరికా మాస్టర్స్ ఇంకా రకరకాల మాస్టర్స్ వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తుంటే చాలా బాగా చెప్తున్నారు. వాళ్ళ ఏరియాలో వాళ్ళ యొక్క సేవల గురించి చాలా బాగా చెప్తున్నారు. అలా చెప్పటం వల్ల ఏంటంటే కొత్త వాళ్ళు ఇది చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు అరే! ఇందులో ఇంత మహత్యం ఉందా? ఇన్ని ఉపయోగాలున్నాయా? నేను గూడా రావాలి. మేము గూడా చేయాలని వారికి చక్కగా ఆలోచన కలిగి ముందు ముందు ఇంకా వృద్ధి చెందుద్ది. చాలామంది ఉపయోగం పొందుతారు. అట్లాగే మాస్టర్స్ పల్లెటూర్లు గూడా, పల్లెటూర్లు గూడా వెళ్ళి మనం ఈ యొక్క ధ్యానాన్ని చెప్పగలిగితే వాళ్ళు గూడా ఎటువంటి చదువురాని వాళ్ళు గూడా చక్కగా ఈ ధ్యానం నేర్చుకొని, చేసుకొని మంచి అనుభవాలు పొంది చక్కగా వాళ్ళు 10 మందికి ధ్యానం చెప్పగలుగుతున్నారు. వాళ్ళు కొన్ని కొన్ని స్కూల్స్‌కి వెళ్ళినప్పుడు మీరేం చదువుకున్నారని అడిగేవాళ్ళు కొంతమంది. అడిగితే మేము 10థ్ క్లాస్ చదివేవాళ్ళని చెప్పారు మన మాస్టర్స్. ఆ టీచర్స్ కొద్దిగా ఎక్కువ చదువుకొని ఉంటారు గదా! వీళ్ళు ఇంత చదువుకొని ఏం చెప్పగలరా అనుకునేవాళ్ళు ఫస్ట్. మనం ఎంటర్ అయిన తర్వాత ఈ ధ్యానం గురించి చెప్పిన తర్వాత వాళ్ళు ఇంప్రెస్ అయ్యి టీచర్సే అబ్బా! ఈ ధ్యానంలో ఇంత గొప్పతనం ఉందా? మీరు ఎక్కువగా చదువుకోలేకపోయినా ఇంత అనర్గళంగా చెప్పగలుగుతున్నారు ఈ ధ్యానం గురించి అని వాళ్ళు కూడా టీచర్స్ కూడా చక్కగా ఈ మార్గంలోకొచ్చి ఇక మన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంటే ఈ విద్యని మనం మన ప్రభుత్వాలు గాని, ఇవి గాని మనం బ్రతకటం గురించే ఈ విద్య ఉంది ఇప్పుడు. ఆధ్యాత్మిక విద్య లేదు. అందుకనే మనం ఒక మిషన్ లాగా తయారైపోయినాం మానవులు. చదువు ఎందుకు చదువుతున్నామంటే బట్టి చదువులు, ఒత్తిడి చదువులు. ఎందుకు? ఉద్యోగం సంపాదించాలి. ఇంజినీర్ కావాలి, డాక్టర్ కావాలి, లాయర్ కావాలి. మన కోరిక ఇదే కానీ మిగతా విషయాలు మనకు తెలియటం లేదు. కొంతమంది 10థ్ క్లాస్ పోయింది ఒక కుర్రోడికి, అమ్మాయికి. వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు. అందుకనే చేసుకుంటున్నారు. అదే జాబ్స్‌లో ఉన్నారు. వాళ్ళకి వర్క్ టెన్షన్ ఎక్కువైపోయి, క్షణం తీరిక లేక, మైండ్ ఖరాబ్ అయిపోయి, ప్రశాంతంగా జీవితం గడపలేక, ఎన్నో ఒడిదుడుకులతోనే జీవితం గడుపుతున్నారు. అటువంటి వారికి చక్కగా ఈ ధ్యానం రోజుకి 24 గంటలు. ఈ 24 గంటలు ఒక 8 అవర్స్ మన జాబ్‌కి తీసేద్దాం. ఒక 8 అవర్స్ మన నిద్రకు తీసేద్దాం. ఇంకా 8 అవర్స్ ఉంటాయి. ఆ 8 అవర్స్ మన దైనందిన కార్యక్రమాలుంటాయి. ఇంటి పనులు, ఆ పనులు, ఈ పనులు. ఒక్క 2, 3 గంటలు ఎవరికీ ఇబ్బంది లేని సమయం. ఎవరికీ ఇబ్బంది లేని సమయం అంటే మనం ఒక 4 గంటలకు లేచామనుకోండి. ఒక అరగంట, గంట కార్యక్రమాలు తీసుకొని 5-7, 8 వాళ్ళ టైంని బట్టి, ఉద్యోగాన్ని బట్టి
ఈ టైంలో మన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. జనరల్గా ఫోన్లు రావు, ఫ్రెండ్స్ రారు, ప్రశాంతంగా ఉంటుంది, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు. అటువంటి టైంని షిఫ్ట్ వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఫ్రీ ఉన్న టైంలో చేసుకోవచ్చు. ఈ ధ్యానం అనేది ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనికి నియమ నిబంధనలు ఏమీ లేవు. పొద్దున్నే లేవటం, కాలకృత్యాలు చేసుకోవటం, మనం ధ్యానంలో కూర్చోవటం. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ప్రతి ఒక్కళ్ళు రోజుకి 2 సార్లు చేస్తే చాలా ఫలితాలు కనబడతాయి. ఈ ధ్యానం అనేది ముసలి వాళ్ళకి, యోగులకి, వీళ్ళకే అనుకున్నాం. పూర్వం మనకు తెలియక ధ్యానం ఎవరు చేసేవాళ్ళు? ఎదురుగా ఋషులు అడవుల్లోకి వెళ్ళి రోజులు అక్కడే ఉండి ధ్యానం చేసుకొని వచ్చేవాళ్ళు. ఋషులు, మహారుషులు, రాజులు కూడా ఈ యొక్క ఋషులు వాళ్ళని గౌరవంగా మర్యాదగా చూస్తూ వారి సలహాలను పాటించేవాళ్ళు. రాజులు కూడా పరిపాలన కూడా ఈ యొక్క ఋషుల్నే వారి సలహాలే చెప్పినట్టు చేసేవాళ్ళు. ఆ రాజ్యం సుభిక్షంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఈ యుగంలో అడవుల్లోకి వెళ్ళి మనం చేసేంత సమయము తీరిక లేదు. అన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిన పని లేదు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఈ యొక్క ధ్యానాన్ని మనకి చాలా సింపుల్గా సామాన్య మానవుడు కూడా చేసుకొని తనకు వీలున్న టైంలో ఎక్కడైనా ఎప్పుడైనా చేయొచ్చని మంచిగా సూక్ష్మంలో మోక్షంలాగా మనకి ఈ మార్గాన్ని అందించారు. ఆ మార్గాన్ని మనం ప్రతి ఒక్కళ్ళము చేసుకుంటూ మన జన్మ సార్థకత చేసుకుంటూ మనము ఆ లాభం పొందుతున్నాం. కాబట్టి మన గురుదక్షిణ ఏందయ్యా అంటే, మన సార్ చెప్పారు, ఈ ధ్యాన విద్యలో అరే డబ్బులు మీరు ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు, మీరు కూడా తీసుకోవద్దు. మీరు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, నీకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచు. ఇవాళ నువ్వు ధ్యానం నేర్చుకున్నావు అనుకో, రేపటి నుంచి నువ్వు క్లాస్ చెప్పు. నువ్వేం భయపడొద్దు. మనం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత భయం అనేది పోయింది, అసలు కోపం అనేది పోయింది, ఆశ అనేది పోయింది. ఇంకా మనకేం కావాలి? ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఈ ధ్యానాన్ని పంచాలి. అయితే కొంతమంది అంటారు, ఇంకా నీకు అప్పుడే నీ ముసలోళ్ళు అయిన తర్వాత కదా ఇవన్నీ కావాల్సింది, భక్తి మార్గం ఇప్పుడే ఎందుకు అంటారు. కానీ ఇది ముసలి వాళ్ళకి మాత్రమే కాదు మాస్టర్స్. ఈ ధ్యానం అనేది ప్రతి పిల్లవాడికి, ప్రతి చిన్న పిల్లకు, వృద్ధుడికి, వృద్ధురాలికి, పురుషుడికి, స్త్రీకి, ప్రతి ఒక్కరికి నిత్య అవసరమైన ప్రక్రియ. ఈ ధ్యానంలోకి వస్తే మనకి ఈ ధ్యానం బాగా కుదరాలంటే గతాన్ని మర్చిపోవాలి. ఫ్యూచర్ జరగబోయే దాని గురించి ఆలోచన ఉండకూడదు, ప్రజెంట్లో ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రజెంట్లో ఉన్నామో మనకు ఆలోచన శాతం తగ్గిపోతుంది. ఆ ప్రజెంట్లో ఉండి మనం ధ్యానమే కాదు, ఏ పని చేసినా తన్ మన్ ధన్, మన మనస్సు, మన ఆలోచన, మన బాడీ అంతా కేంద్రీకృతమై చేయాలి. ఏ పని చేసినా, మీరు జాబే చేసుకోండి, వ్యాపారమే చేసుకోండి, చదువు చేసుకోండి, ఈ 3 కేంద్రీకృతమై ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. అలాగే మన ధ్యానులకి
ఏ పని చేసినా మనం ముందుకు పోవటానికి ఆస్కారం ఉంది. ఈ ధ్యానం చేసిన మాస్టర్స్ మనకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఒక గంట సేపు ధ్యానంలో కూర్చొని ఆ సమస్య గురించి అది ఎలా పోతుందో ఆలోచిస్తూ కూర్చుంటే మనకి సమాధానం వస్తుంది. మనం ఎవరి దగ్గరకు వెళ్ళి అయ్యా నాకు ఈ బాధ ఉంది అని చెప్పుకునే అవసరం ఉండదు. నీకు నీవే ఈ బాధ ఎక్కడి నుంచి వచ్చింది? నీ శరీరం నుంచి వచ్చింది. నీ ఆలోచన నుంచి వచ్చింది. దాన్ని ఎవరు పోగొడతారు? నువ్వే పోగొట్టుకోవాలి కదా! అందుకని ప్రతి ఒక్కళ్ళకి ఈ ధ్యానం చేస్తూ ఉంటే మన యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మన ఆలోచన ద్వారానే మారుతుంది. మన ప్రవర్తన మారుతుంది. మనం మంచి చేయాలనే అనిపిస్తుంది. చెడు పనుల జోలికి పోబుద్ది కాదు. మనం ఉండే పద్ధతి కూడా భత్రిజీ గారు చెప్పినట్టు, గాంధీ మహాత్ముడు చెప్పినట్టు చెడు చూడరాదు, చెడు వినరాదు, చెడు మాట్లాడరాదు. ఈ 3 పాటిస్తే చాలు బ్రహ్మాండమైన ఏకాగ్రత వస్తుంది. బజార్లోకి వెళ్తాం, ఎవరో ఏదో మాట్లాడుకుంటారు. అవన్నీ మనకెందుకు? వదిలేయాలి. మనకి సంబంధం లేని విషయము ఎవరో ఎట్లపోతే మనకెందుకు? అది అవసరమా మనకి? దాని గురించి ఆలోచించడం మానేయాలి. మంచి మాట చెప్పారనుకోని వినాలి. అలాగే ఏవో చెడు పనులు జరుగుతా ఉంటాయి. దారిలో పోతూ ఉంటాయి. మనకు అవసరమా? దృష్టి మరల్చేయాలి ఎమ్మటే. అప్పుడు మన మైండ్ పీస్‌గా ఉంటుంది. అలాగే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఉపయోగకరమైనదై ఉండాలి. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అవసరమైతే మాట్లాడాలి, లేకపోతే నోరు విప్పకూడదు. ఏదైనా విషయం తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. మాట్లాడే మాట కూడా మితంగా మాట్లాడాలి. వినే మాటలు కూడా మితంగా వినాలి, అవసరమైనయే వినాలి. చూసే చూపు కూడా మంచి చూపులే ఉండాలి. మంచి పనులకే చూపు నిలబెట్టాలి. చెడ్డ పనులకి నిలబెట్టుకో. అలాంటప్పుడు మన మైండ్‌లో చెత్తంతా పోతుంది. మన మైండ్ అప్పుడు ఫ్రీగా ఉంటుంది. అప్పుడు మనకి ఏ విషయమైనా బ్రహ్మాండంగా ఎక్కుతుంది. అలాగే స్టూడెంట్స్ కూడా వారు మైండ్ ఖాళీ ఉంటే ఆ లెసన్ వారికి చక్కగా వంటబడుతుంది. వాడు ఇంకా జీవితంలో మర్చిపోలేడు ఆ లెసన్. మన మైండ్‌లో ఎన్నో విషయాలు పనికిరాని ఉంటే వాడు ఆ లెసన్‌ని కాన్సంట్రేషన్ చేయలేడు. వాళ్ళకి మార్కులు సరిగ్గా రావు. ఉదాహరణకి ఒక క్లాస్‌లో 40 మంది స్టూడెంట్స్ ఉంటారు. టీచరు అందరికి ఒకటే చెప్తారు. కానీ అందులో ఏ ఒక్కళ్ళో ఇద్దరో ఆ పాఠాన్ని బాగా అర్థం చేసుకోగలరు. ఎందువలన? వాళ్ళ కాన్సంట్రేషన్ ఆ లెసన్ మీద ఉంది. వేరే విషయాల మీద లేదు. కాబట్టి వాళ్ళు జీవితంలో మర్చిపోలేరు. అట్లాగే మన చాలా సమయాన్ని వేస్ట్ చేస్తుంటాం చాలామంది. ఈ ఈ మార్గంలో రాకముందు నేను కూడా చాలా టైం వేస్ట్ చేసేవాడిని. ఊరికే ఉన్నప్పుడు ఏం చేస్తుంటాం జనరల్‌గా టీవీ చూస్తుంటాం. ఆ టీవీలో ఏవేవో కార్యక్రమాలు. ఇవాళ రేపు అన్ని సీరియల్సే. ఏ టీవీ పెట్టినా సీరియల్స్. మన మాస్టర్స్, అమ్మలు చాలామంది టీవీకి అతుక్కుపోయి అందులో లీనమైపోతున్నారు. ఆ సీరియల్స్ కూడా ఎలా వస్తున్నాయి? ఇదివరకు మనం సినిమాలు ఏమైనా చూసామంటే ఒక నీతి ఉండేది. ఆ సినిమాలో ఒక పాటకి అర్థం ఉండేది.
ఆ సందర్భానికి అర్థం ఉండేది. చక్కగా ఒక నీతి నేర్చుకున్నాను ఒక్కొక్క సినిమాలో. కానీ ఇప్పుడు నీతి కాదు. ఇప్పుడొచ్చేదంతా పనికిరాని చెత్త విషయాలు, కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం, డబ్బెలా సంపాదించాలి, ఎవరిని మోసం చేయాలి, ఎవరిని ఎవరిని మర్డర్ చేయాలి, ఇలాంటివే ఎక్కువొస్తుంది. మన మైండ్ కూడా అటే వెళ్ళిపోద్ది. ఎక్కువగా చూసామనుకోండి, ఇంకా అదే మన మైండ్ దానికి అలవాటు అయిపోద్ది. ఏమైంది? ఆ సీరియల్ ఏమైంది? అవునా? అవునా? ఆళ్ళేం చేశారు? ఏమన్నా ఈళ్ళు ఏం చేశారు? ఇయ్యే ఆలోచనలు. టైం అయ్యేసరికి కరెంట్ లాగుతూనే ఉంటుంది. ఎక్కువగా దానికి మనం అతుక్కుపోయాం. ఆ టైంని తగ్గించాలి. టీవీ చూడొద్దని అనలేదు. మంచి కార్యక్రమాలు చూడండి. వార్తలు వినొచ్చు, భక్తి కార్యక్రమాలు వినొచ్చు. మన పిఎంసి ఛానల్ చూడండి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూడండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయం, కొత్త విషయం తెలుసుకుంటాం ప్రతి ఒక్కళ్ళం. ఆ ధ్యానంలోకి వెళ్ళిపోతాం. అవి వింటా ఉంటే ఒక్కొక్క మాస్టరు చెప్పే మాటలు వింటుంటుంటే, కళ్ళు మూసుకొని కూర్చుంటుంటే బ్రహ్మాండంగా లీనమైపోతాం. నేను ప్రతిరోజు టీవీ చూస్తా. సాయి సీరియల్ ఇష్టం నాకు. 5:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాయి సీరియల్ వస్తుంది. అది ప్రశాంతంగా ఆయన మహానుభావుడు చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఊళ్ళో వాళ్ళ సమస్యల్ని ఆయన తీసుకొని పరిష్కరిస్తూ ఉండేవాడు. ఆయన కూడా పగలు రేయి ధ్యానం పరమాత్మలో లీనమని చెప్పారు. అలాగే అందరికి అటువంటి మార్గం బోధించాలి. అటువంటివి చూడాలి. అలాగే సాయంత్రం 6 నుంచి 6:30 వరకు ధ్యానే భవ మన సీనియర్ మాస్టర్స్ ధ్యానం చెప్తారు. అది వింటూ కళ్ళు మూసుకొని నేను అదే వింటూ ఫాలో అవుతా. అలాగే 6:30 నుంచి 7 గంటల వరకు పత్రిజీ ప్రబోధాలు తప్పకుండా నేను పత్రిజీ ప్రబోధాలు చూస్తూ ఉంటాను. ఆయన ప్రబోధాలు విని ఆయన మార్గంలో పయనించాలని నా ఉద్దేశం. ఆయన ప్రబోధాలు వినబట్టే చాలా వరకు నేను నేర్చుకున్నాను. చక్కగా ఆయన యొక్క పాటలు వింటాం. ధ్యానము చేద్దాము రో రన్నలార, శ్వాసను పడదాము రో రన్నలార, ధ్యానము చేద్దాము రో రన్నలార, శ్వాసను పడదాము రో రన్నలార. ఎక్కడైనా ధ్యానమంట, ఎడనైనా ధ్యానమంట. ధ్యానము చేద్దాము రో రన్నలార, శ్వాసను పడదాము రో రన్న. మంచి చేస్తే మంచి అంట, చెడు చేస్తే చెడు అంట. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు. ధ్యానము ధ్యానము చేద్దాము రో రన్నలార, శ్వాసను పడదాము రో రన్నలార. అటువంటి పాటలు వింటూ ఉంటే, ఆయన యొక్క ప్రబోధాలు వింటూ ఉంటే మనకు కూడా మంచి ఆలోచనలు కలిగి మంచి మార్గంలో ప్రయాణిస్తాం. బ్రహ్మాండంగా ఆయన ఆయన అన్ని కళల్లో ఆయన ధ్యానం చేయడం ఒకటే కాకుండా కూడా మనకి ప్రతి ఒక్క కళ ఉండాలిరా బాబు అని చెప్పేవారు. ఫ్లూట్ వాయించడం కానీ, పాటలు పాడటం కానీ, డాన్స్ వేయటం కానీ, ఇంకేదన్నా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారా అన్నా నేను. ఆ మాట కరెక్టే. మనం ధ్యానం క్లాస్ చెప్తూ ఉంటాం. వాళ్ళు విని 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 కొంచెం కొత్త వాళ్ళకి బోర్ కొడుతుంది. అలాంటప్పుడు కొంచెం ఎంటర్టైన్ చేయాల, ఒక మంచి పాట పాడాల. అలాగే తల్లి గోదావరి పాట అనిపించాల. ఆ తల్లి గోదావరి పాట వేస్తుంటే ఎవరికైనా మంచి స్టెప్స్ చేయాలనిపిస్తుంది. సారు మా కార్యక్రమం అయిన తర్వాత ఆ రికార్డ్ వేస్తాం మేము, ఎక్కడ కార్యక్రమం జరిగిన గ్రూప్గా అందరం డ్యాన్స్ చేస్తాం. అందరికీ అలా చేయాలని ఉంటుంది, కానీ సిగ్గు, మొహమాటం, బిడియం ఇవన్నీ అడ్డొస్తాయి. నేను ముందర స్టార్ట్ చేస్తా డాన్స్ అనేది. అప్పుడు నా వెనకాల అందరూ వచ్చేస్తారు. అంటే అందులో హ్యాపీ ఉంది. ఇప్పుడు మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు, అందులో మనకు ఆనందం దొరికినప్పుడు
మనం చేసే పని ఎవరికి ఇబ్బంది లేనప్పుడు మనం హ్యాపీగా ఉండటంలో తప్పే ఉంది. మనిషికి అవసరం కూడా. వ్యాయామం కూడా అవసరం. ఈ ఈ పాటలో డాన్సులేస్తే కొంచెం మంచి వ్యాయామం కలుగుద్ది. ఆ విధంగా గూడా. అట్లా అందరికీ. కొత్త వారికేంటంటే ఊరికే ధ్యానం చెప్పడమే గాకుండా, ధ్యానం చేయించడమే గాకుండా, లాస్ట్‌లో కొంచెం ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఉందనుకోండి, అందరూ హ్యాపీగా వస్తారు. దాని గురించైనా వస్తారు ముందులో కొత్తలో. తర్వాత తర్వాత ధ్యానంకి అలవాటు పడుతుంది. మా దగ్గర అట్లనే జరుగుతుంది. ఎంత 80 సంవత్సరాల మాస్టర్ కూడా ఈ పాటకి డాన్స్ ఏస్తున్నాడు. ఒక ఒక మాస్టరు ఆమె కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కదలలేదు, మెదలలేదు. ఆమె కూడా డాన్స్ ఏస్తుంది. అంటే ఈ గ్రూప్ మెడిటేషన్‌లో అంత పవర్ ఉంది. మనం ఒక్కళ్ళమే ఇంటి దగ్గర కూర్చొని ఆలోచిస్తూ, పనులు చేస్తూ ఉంటే బోర్‌గా ఉంటుంది. అదే మనం 10 మందిలోకొస్తే మనకున్న మైనస్ పాయింట్‌లన్నీ మర్చిపోతాం. అందులో మన ఈ ధ్యానం వస్తే ఇంకా మర్చిపోతాం. అందులో మన మాస్టర్స్ అంటే సామాన్యమైనది కాదు కదా! ఈ మెడిటేషన్ చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి చాలా తేడా. ఈ మెడిటేషన్ చేయని వాళ్ళ ఫంక్షన్‌కి ఎళ్ళాల్సొస్తది. మన రిలేషన్స్‌లో, ఫ్రెండ్‌షిప్‌లో ఉంటారు గదా! వాళ్ళకి నాకు ఫస్ట్‌లో వెళ్ళబుద్దేసేది గాదు. ఎందుకంటే వాళ్ళు ఎన్‌వి తీసుకుంటారు. మనం తీసుకోము. నాకు ఆ వాసనకి కడుపులో తిప్పినట్టు అనిపిచ్చేది. కానీ తప్పదు ఫంక్షన్ వెళ్ళాలి. అట్లా వెళ్ళి వాళ్ళకి అక్షింతలేసి తిరిగొచ్చేసేవాడిని ఇంటికి. అప్పుడు వాళ్ళు నాకు ఫోను జేసేవాళ్ళు. "ఏంటి తాతయ్య భోంచేయకుండా ఎళ్ళావు?" అంటే, "అరే! మరి నాకు ఆ వాసన పడట్లేదురా బాబు. నేను కట్టలేను" అని ఇంటికెళ్ళిపోయానని ఇంటికొచ్చేసేవాడిని. వాళ్ళు అట్లా ఫీల్ అయ్యేవారు. వాళ్ళకి చెప్తా ఉండేవాడిని. "మరి దీనివల్ల ఇన్ని నష్టాలున్నాయిరా." ఏం చెప్తా ఉండేవాడినంటే ఎన్‌వి గురించి, మన ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయారు. మన ఫాదర్ గాని, తాత గాని, ఇంకెవరైనా. అప్పుడేం చేస్తాం? ఎన్ని రోజులు ఉంచుతాం మనం బాడీని? ఒక 2 రోజులో, 3 రోజులో ఉంచుతాం. తర్వాత ఏం చేస్తాం బాడీని? శ్మశాన వాటికి తీసుకెళ్తాం. ఎందుకు ఉంచుకోం మనం ఇక్కడ? ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మనం ఉంచుకున్న చుట్టుపక్కలోళ్ళుండి కంప్లెయింట్ చేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళొచ్చి తీసేస్తారు బాడీని. కదా! మనం చనిపోయిన తర్వాత మన బాడీని శ్మశానంలో ఏసి తగలేస్తున్నామే. దహన సంస్కారాలు చేస్తున్నామే. మరి శవాన్ని మన కడుపులో ఎలాగేసుకుంటాం? చనిపోయిన శవాన్ని కోడినో, మేకనో, దేన్నో ఎలా వేసుకుంటాం? మన కడుపేమన్నా శ్మశానమా? అంటే వాళ్ళకి ఆలోచనొచ్చింది. కరెక్టే గదా! ఇందులో ఏదో తేడా ఉంది. ఇప్పుడు కాదు తాతయ్య నేను కొన్ని రోజులయిన తర్వాత మానేస్తాను అనేవారు. అట్లా మనం వీలొచ్చినప్పుడల్లా వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేయాల. మరీ ఫోర్స్‌గా చేస్తే ఎవరు వినరు మన మాట. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వాళ్ళకి చక్కగా చెప్తే, దాని టైమొచ్చినప్పుడు చక్కగా అందరూ మన మార్గంలోకొస్తారు. అట్లాగే మనం చెప్పకుండా ఉన్నామనుకోండి, అవి కొంతమంది వీళ్ళకి వినిపించుకోరులే, వీళ్ళకెందుకులే చెప్తాం అనుకుంటాం. కానీ అలాంటోళ్ళకి గూడా చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే, వాళ్ళకి సమయం వస్తది. ఆ సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా దీంట్లోకొచ్చేస్తారు. నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటున్నారు కొంతమంది. మీరు చెప్పిందే కరెక్ట్. నేను గూడా రేపటి నుంచి వస్తాను అని వస్తున్నారు. సమయం, సందర్భాన్ని బట్టి మనం చెప్తూ, వాళ్ళ అవకాశాన్ని బట్టి ముందుకు తీసుకెళ్తుంటే మనకి చాలా మందొస్తారు. కొంతమంది రిజెక్ట్ చేస్తారు ఫస్ట్‌లో. ఎన్‌వి అంటేనే దూరంగుంటారు. ఎన్‌వి లేదంటేనే దూరంగుంటారు. మనం ఎన్‌వి అంటే దూరంగుంటాం. వాళ్ళు అది లేదంటే దూరంగుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకేంటంటే చెప్తానే ఉండాలి. చెప్పంగా ఎప్పటికో వాళ్ళకి ఆ సందర్భం వస్తుంది. కార్యకారణ సంబంధం అంటారు పత్రిజీ గారు. మనం ఏ కార్యం చేసినా దానికొక కారణం ఉంటుంది. ఆ కారణం వల్లే ఇయన్నీ జరుగుతున్నాయి. ఆ కారణం వచ్చినప్పుడు ఈ కార్యం తప్పకుండా జరుగుతుంది. అట్లా ప్రతిరోజు, ప్రతి విషయం, ప్రతి నిమిషం గూడా
మనం ఈ ధ్యానానికి సమయాన్ని కేటాయించి మన శక్తి వంచన లేకుండా ఈ ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్దాం అని అందరినీ ఈ మార్గంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. నేను చేస్తున్నాను బ్రహ్మాండంగా. మేడం ఇంకా టైం ఉందా? హలో. అయిపోయింది సార్ టైం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాకు ఈ సార్. అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మన పిఎంసికి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మన టీంకి, డిజిటల్ టీంకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ మీరు చాలా అద్భుతంగా చెప్పారు సార్. ప్రతి ఒక్క పాయింట్ ని చక్కగా అన్నిటిని అనలైజ్ చేసుకుంటూ మీరు చేస్తున్నవి అంటే మీరు చెప్పింది విన్న తర్వాత ఆ ఆలోచన అనేది వస్తుంది అనమాట. ప్రతి ఒక్క విషయం మాంసాహారం కానివ్వండి, పిరమిడ్ ఎందుకు ఉపయోగించుకుంటున్నాం, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, టీవీ చూస్తే ఏమొస్తుందితో సహా అన్ని చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాస్టర్స్ మరి చక్కగా ఎంతో అద్భుతంగా పిఎస్ఎన్ రెడ్డి గారు వారి అనుభవాలను మనకి చెప్పారు. మరి ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికి కూడా ఎన్నో అనుభవాలు ఉంటాయి. మరి మనం ఏమి చేయగలము, మన పిఎంసి కానీ వారు పిఎస్ఎస్ఎం లో ఉంటూ ఎన్నో సేవల్ని చేస్తూ ఉన్నారు. మరి వారు ఎలా ఏ సేవ చేసినప్పుడు ఏ లాభాన్ని పొందారు అన్నది మనందరికీ చక్కగా చెప్పారు. మరి వారికి అందరి తరపు నుంచి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండి. థ్యాంక్ యూ సో మచ్.